హాయ్ వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్. నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను వ్రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అరోగెట్ హస్బెండ్ భాగం 5. ఆమె మాట్లాడుతూ ఉంటే మౌనంగా వింటూ ఉంది నందు. అయినా వాడు ఏం బాధలో ఉండి ఇలా వెళ్ళాడో ఎవరికి తెలుసు. కాపురం అన్నాక ఇంట్లో సమస్యలు ఉండకుండా ఉంటాయా? అంత మాత్రం చేత ఇలా ఎవరైనా వెళ్తారా? ఏది ఏమైనా వాడు చేసింది మాత్రం కరెక్ట్ కాదు ఆలోచనగా అంది యశోదమ్మ. పోనీలే, ఇప్పటికి తప్పించుకున్నాడు బడవ. కాని వాడు మళ్ళీ ఇక్కడికి రాకపోతాడా? అప్పుడు వాడి సంగతి తేల్చకుండా ఉంటానా? నువ్వు చేసింది తప్పురా అని గట్టిగానే బుద్ధి చెప్తాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యవద్దని మందలిస్తాను. ఇప్పుడు మాత్రం నువ్వు ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాడితో గొడవ పడకు. సర్దుకొని పోవడం అలవాటు చేసుకో. లేదంటే మొదటిసారి చేసిన ఈ తప్పు వాడు పదే పదే చేస్తాడేమో. అలాంటి అవకాశం మళ్ళీ వాడికి కల్పించకు. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది యశోదమ్మ. బుద్ధిగా తల ఆడించింది నందు. మగవాడు తప్పు చేసినా ఆడవాళ్ళని సర్దుకొని పొమ్మని చెప్తారు. అలాగే తప్పు భర్తది అయినా భార్యనే తలవంచుకొని ఉండమంటారు. అలా చెప్పడంలో యశోదమ్మ ఏమీ అతీతురాలు కాదు. ఆమె అలాగే నందుకు శుద్ధులు చెప్తూ ఉంది. మౌనంగా వింటూ ఊకొడుతోంది నందు. అందరూ మగవాళ్ళు ఒక్కలా ఉండరు. అందులోనూ నీ మొగుడు కొంచెం తేడాగా ఉన్నాడు. చూడ్డానికి బుద్ధిమంతుల్లా కనిపిస్తాడు. కానీ వాడిలో చపల చిత్తం ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తోంది. ఏది ఏమైనా వాడితో కాస్త జాగ్రత్తగా నువ్వు ఉండడం మంచిది. నీ కాపురం ఏమైపోతుందోనని నిన్నటి నుండి మీ నాన్న ఒకటే ఇదైపోతున్నాడు. వాడి బాధని నేను చూడలేకపోతున్నాననుకో. భారంగా నిట్టూర్పు విడిచింది ఆమె. నందు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. అసలే నీ వెనకాల ఇంకా 2 ఆడపిల్లలున్నారు. నువ్వు నీ భర్తతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉంటేనే ఇక్కడ మీ నాన్న సంతోషంగా ఉంటాడు. ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేయగలుగుతాడు. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకొని నీ భర్త ఏమన్నా విని వినబడినట్టు మౌనంగా ఉంటే సవ్యంగా కాపురం చేయి. లేదంటే ఇటు నీతో పాటు నీ పుట్టింటి వాళ్ళు బాధలు పడవలసి వస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇక మగవాళ్ళు ఎప్పుడూ తేడాగానే ఉంటారు. మనమే సర్దుకుపోవాలి. లేదంటే కాపురాలు నిలబడవు అని నందుకి హితువు పలికింది యశోదమ్మ. ఆమె చెప్పిందంతా విన్న నందు అలాగే అని తల ఆడించింది. ఆ తర్వాత రెడీ అయి ఇంటికి బయలుదేరుతుంటే, ఇలా రమ్మనగానే అలా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు నందు. రేపు వెళ్దువు గాని తరుణ్ మీద కోపంతో ఉన్న సునంద అన్నది. ఇప్పుడు వెళ్ళకుంటే అతడు అలిగి మళ్ళీ వెళ్ళిపోతాడేమోనన్న భయం నందుది. అందుకని లేదమ్మా, నేను ఇప్పుడే వెళ్తాను. నానా నాతో వస్తావా? నన్ను వెళ్ళమంటావా? అప్పుడే ఇంటికి వచ్చిన రాఘవని అడిగింది. యశోదమ్మ కొడుకు బయటికి వెళ్తూ రాఘవ దగ్గరికి వెళ్ళి తరుణ్ ఇంటికి వచ్చాడట. కాల్ చేసి చెప్పాడు. నేను వాడితో మాట్లాడానని చెప్పడంతో రాఘవ ఇంటికి వచ్చాడు. నందు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు తరుణ్ ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు కదా. నేను వస్తే గొడవ జరిగే అవకాశం ఉంది. అందుకని నేను ఇప్పుడు రాను. నువ్వు వెళ్ళగానే తరుణ్తో గొడవ పెట్టుకోకు. అతడేమన్నా విని సైలెంట్గా ఉండు. యశోదమ్మలాగే చెప్పాడు రాఘవ. ఇది మరీ బాగుంది. ఇలా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళిన అతన్ని పట్టుకొని ఎందుకిలా చేశావు? నా కూతురు బ్రతికేం కావాలి అనుకున్నావు అని దాని వెంట వెళ్ళి మీ అల్లుణ్ణి సూటిగా నిలదీసి 4 మాటలు అడుగుతావేమో అని నేను అనుకుంటుంటే, మీరేమో వెళ్లకుండా ఉండడమే కాకుండా దానికి కూడా ఏమీ అనొద్దని అంటున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఉక్రోషపడింది సునంద. అయ్యా, తమరిలా చెప్పకుండా వెళ్తూనే ఉండండి. మేం మాత్రం ఏమీ అనము అని ఇండైరెక్ట్గా మీ అల్లుడికి చెప్తున్నారా? ఇలా అయితే మనం మరింతగా అతని దృష్టిలో అలసైపోతాము. అందుకని నా మాట విని మీరు కూడా దాంతోపాటు వెళ్ళి ఎందుకు ఇలా చేశావని అల్లుణ్ణి నిలదీయండి. ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా బుద్ధి చెప్పండి ఆవేశంతో రాఘవకి చెప్పింది సునంద. ఆమెను అసహనంతో చూసిన రాఘవ, తరుణ్ ఎంత మొండివాడో నీకు తెలుసు కదా. ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు అన్నట్టుగా అతనితో మాట్లాడితే నేను ఇలాగే వెళ్తాను, నా ఇష్టమని మొండిగా మాట్లాడతాడు. అంతేకాదు, నాకు నీ కూతురుతో కాపురం చేయడం ఇష్టం లేదు, తీసుకెళ్ళిపో అంటే అప్పుడు నేనేం చెయ్యాలి? దాన్ని తీసుకొని వచ్చేయమంటావా? నా చేతులతో వాళ్ళిద్దరిని విడదీయమంటావా? ఆవేశంలో వాపోయాడు. రాఘవ మాటలు విని నిశ్చేష్టురాలు అయింది సునంద.
ఎటూ తోల్చుకోలేక ఇద్దరి మాటలు వింటూ మౌనంగా నిలబడింది నందు. ఇప్పుడు అతడు నేను కోపం మీద ఉన్నాం. ఇప్పుడు నేను వెళ్ళి ఉక్రోషపడి మాట తులితే అతని ఈగో హట్ అవుతుంది. మా మధ్య మాట పెరుగుతుంది. దానివల్ల నష్టపోయేది మన అమ్మాయి. అంతే తప్ప అతనికి ఏమీ కాదు. అందుకని తర్వాత మాట్లాడతానని చెప్తున్నాను. ఈలోపు అతనిలోని ఆవేశం, నాలోని కోపం చల్లారుతుంది. మా ఇద్దరి మధ్య మాటలు సామరస్యంగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని వెళ్ళనివ్వు అన్న రాఘవ నందుని బస్ ఎక్కించి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. మీరిలా మెత్తగా ఉన్నారు కాబట్టి అతనికి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. మీరు కొంచెం బెట్టు చేసి గట్టిగా మాట్లాడితే ఇలా మరోసారి జరగదు కదా. ఇలా ఎందుకు మీరు ఆలోచించడం లేదు? ఇంకెంతకాలం ఇలా మెతకగా ఉంటారు? అతడేమీ పరాయివాడు కాదు కదా. మీ సొంత మేనల్లుడు. అతనికి మీరు భయపడ్డమేంటి అని నందు వెళ్ళిన తర్వాత కోపంతో భర్త మీద విరుచుకుపడింది సునంద. నీకేమీ తెలీదు, నువ్వు గమ్మున ఉండు అని సునంద నోరు మోయించాడు రాఘవ. బస్ దిగి ఇంటికి వస్తున్న నందుకి గుండె దడగా ఉంది. నిజంగా బావ వచ్చాడా? ఒకవేళ వచ్చి ఉంటే ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఉంటాడా? లేదంటే ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడా? ఒకవేళ ఇంట్లో ఉండి ఉంటే నా మీద కోపంతో ఉంటాడేమో. వెళ్ళగానే నా మీద విరుచుకుపడతాడేమో. అసలు బావ ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు అడిగితే చెబుతాడా? దారి పొడవునా ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. తనకి ఇంటికి మధ్య అడుగుల దూరం తగ్గుతూ ఉంటే బిక్కుబిక్కుమంటూ నడక సాగించింది. ఆమె వచ్చేసరికి అతడు ఇంట్లోనే ఉన్నాడు. రేడియో పెట్టుకొని పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నాడు. గుండె వేగంగా పరుగులు పెడుతుంటే నందు ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి అక్కడే నిలబడింది. భయంతో ఆమె అడుగు అంతకన్నా ముందుకు పడలేదు. ఆమె కాలి మువ్వల సవ్వడి విన్న అతడు రేడియో కట్టేసి ఆమె వైపు చూశాడు. ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకున్నాయి. మెల్లగా తన చూపుల్ని తిప్పుకుంది నందు. తరుణ్ రెండు చేతులు చాపి దగ్గరికి రమ్మని సైగతో పిలిచాడు. అతని కళ్ళల్లో కోపం లేదు. పైగా అతని ముఖం ప్రశాంతంగా ఉంది. పెదవులు సన్నటి చిరునవ్వుతో సాగి ఉన్నాయి. అతడింత కూల్గా ఉంటాడని, ఇలా ప్రేమతో పిలుస్తాడని ఊహించని నందు నివ్వెరపోయింది. అతడు మరోసారి తన దగ్గరికి రమ్మని కనుసైగ చేశాడు. అంతే. ఆమె మనసు ఆనందంతో నిండిపోగా ఉద్వేగానికి గురైంది. ఒక్క ఉదుకున అతని చెంత చేరింది. అతడు ఆమె చుట్టూ చేతులు అల్లేసి కౌగిలిలో పొదుముకున్నాడు. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కానీ వాళ్ళ హృదయాలు మౌనంగా మాట్లాడుకుంటున్నాయి. నందు కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారి అతని భుజాన్ని తడిపేశాయి. ఆమె గుండెలో గూడు కట్టుకొని ఉన్న వేదనంతా కన్నీళ్ల రూపంలో బయటపడింది. అతడు తన పెదాలను ఆమె చెవి దగ్గరికి చేర్చి సారీ అన్నాడు. అతనిలా సారీ చెప్తాడని ఆమె అసలు ఊహించలేదు. ఇంతవరకు తప్పు చేయడమే కానీ సారీ చెప్పడం అతనికి అలవాట్లేదు. మొదటిసారిగా సారీ చెప్పేసరికి విస్మయానికి గురైన ఆమె అతన్ని మరింత గట్టిగా ఎదకు హత్తుకుంది. అలా చాలాసేపు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. అతని నులివెచ్చని కౌగిలి నందు 2 రోజుల నుండి అనుభవించిన మనోవేదనకి స్వాంతన దొరికినట్టు అయింది. బరువెక్కిన ఆమె మనసు తేలికపడింది. ఇలాగే ఉండిపోతావా? హస్కీగా అన్నాడు. హం అని తల ఆడించింది నందు. నాకు ఇలాగే ఉండాలని ఉంది. కానీ ఉదయం నుండి ఏమీ తినలేదు. ఆకలి వేస్తోంది. తొందరగా వంట చేస్తే తినేద్దాం మృదువుగా అన్న అతడు, నేను లేనని నువ్వు కూడా తిని ఉండవు కదూ. ఆమె మెడవంపులో ముఖం దాచాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె కంఠాన్ని తాకి గిలిగింతలు పెట్టింది. ఆమెకు ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపించింది. ఇప్పుడు కనుక కదిలితే మళ్ళీ ఎక్కడ దూరమైపోతాడో అన్న భయంతో తరుణ్ణి వదలకుండా మరింత గట్టిగా హత్తుకుంది. ఆమె భయాన్ని అర్థం చేసుకున్న అతడు, ఇంకెప్పుడు ఇలా నీతో చెప్పకుండా వెళ్ళను. సారీ, ఈసారి క్షమించు గోముగా అన్నాడు. తన పెదాలని ఆమె పెదాలపైకి చేర్చి చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె ఒళ్ళు జల్లుమంది. బాధతో బీడువారిన ఆమె మనసుకి అతని ముద్దు తొలకరి చినుకుల తడిని అద్దింది. బావేనా ఇలా చేస్తోంది? పైగా సారీ చెప్తోంది. ఆశ్చర్యానికి గురైన నందు, నమ్మమంటావా? ఆనంద బాష్పాల నడుమ అడిగింది. నమ్మాలి అన్న అతడు తడితేరిన ఆమె కన్నులపై ముద్దు పెట్టాడు. ఇవి నాకోసం కన్నీళ్లు కార్చి కార్చి ఎలా అయిపోయాయో చూడు అన్న అతడు మరోమారు ఆమె కలువ కళ్ళను ముద్దాడాడు. బావా, నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళవు కదూ? నాతోనే ఉంటావు కదూ? అతని మీద నమ్మకం లేక బేలగా అడిగింది నందు.
ఆమె కౌగిల్లో సేద తీరుతున్న అతడు అన్నాడు. మరి కాసేపు అలాగే ఉన్న నందు అతడిని వీడి ఫ్రెష్ అప్ అయి వంట పని మొదలుపెట్టింది. కూరలు ఇంట్లో లేకపోవడం వల్ల ఆ పూట అన్నం పప్పుతో సరిపెట్టుకున్నారు. భోజనాలు అయిన తర్వాత అతని చెంత చేరిన నందు, బావా, నేను నీతో గొడవపడినందుకే కదూ నన్ను వదిలి వెళ్ళింది. ఇంకెప్పుడు నీతో గొడవపడను. నువ్వు హర్ట్ అయ్యేలా మాట్లాడను. ప్లీజ్ అలా వెళ్ళకు. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. తల అడ్డంగా ఆడించిన అతడు, నువ్వు గొడవపడినందుకు వెళ్ళలేదు నందు. ఆమె వెన్ను నిమిరాడు. అవునా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసిన నందు, మరెందుకని అలా లెటర్ రాసిపెట్టి వెళ్ళావు? విస్మయానికి గురైంది. అతడు సమాధానం చెప్పలేదు. కానీ భారంగా నిట్టూర్చాడు. ఆమె చెప్పమని బలవంత పెట్టలేదు. తన బేలతనాన్ని అతని ముందు పరిచింది. బావా, ఆ లెటర్ చదివి నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంకెప్పటికీ నిన్ను నేను చూడలేనేమో అనుకున్నాను. నా ప్రాణం విలవిలలాడింది. నిజం చెప్పాలి అంటే నాకు ఆ క్షణం చనిపోవాలి అనిపించింది. నాన్న నా పక్కన లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నేను ఆ పని చేసేదాన్ని అని చెప్తుంటే ఆమె కళ్ళల్లో కన్నీటి ఊట ఊరింది. అతడు చప్పున తన చేతిని ఆమె పెదాల మీద ఉంచాడు. ఆమె కనురెప్పలు టపటపా ఆడించింది. ఆ పని మాత్రం ఎప్పుడూ చెయ్యకు నందు, బేస్ వాయిస్తో అన్న అతడు, నువ్వు లేకుండా నేనెలా ఉంటాను అనుకున్నావ్? ఇప్పుడు కూడా నీకోసమే వచ్చాను. నువ్వు లేకుండా ఉండలేను అన్న విషయం తెలుసుకొని వచ్చేశాను అన్న అతడు ఆమె కన్నీళ్లను తుడిచాడు. అతడు తుడిచే కొద్దీ అవి కారుతూనే ఉన్నాయి. విసుగ్గా ఆమెను చూసి, ఇక ఏడవడం ఆపేసేయ్, నేను వచ్చేశాను కదా అన్నాడు. అతి కష్టం మీద తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంది నందు. తన చేతిని పెనవేసుకొని ఉన్న ఆమె చేతిని తీసుకొని ప్రేమతో దానిపై ముద్దు పెట్టాడు తరుణ్. ఆ తర్వాత ఆ చేతిని తన చెంపకు ఆనించాడు. అతడు చేసిన పనికి ఆమె కనురెప్పలు సిగ్గుతో వాలిపోగా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది. అతనికి మరింత దగ్గరగా జరిగి అతని ఎదపై తన తలను ఉంచి అతని చుట్టూ చేతులు అల్లేసింది. అతడు ఆమెను మరింతగా తనలో పొదుముకున్నాడు. కాసేపటికి చిన్నగా గొంతు విప్పిన నందు, అయితే ఎక్కడికి వెళ్ళావు? ఏదైనా పని మీద వెళ్ళి ఉంటే చెప్పి వెళ్ళొచ్చు కదా, నేను వద్దంటానా ఏంటి? అలా ఉత్తరం రాయవలసిన అవసరం ఏమొచ్చింది? నన్ను భయపెట్టాలి అనుకున్నావా? లేక బాధ పెట్టాలి అనుకున్నావా? ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు బావా. మరోసారి అలా చెయ్యకు. తట్టుకునే శక్తి నాకు లేదు అన్న నందు అతన్ని ప్రాధేయపూర్వకంగా చూసింది. కథ కొనసాగుతుంది. పెళ్ళైన అందరి జీవితాలు ఒకేలా ఉండవు. వాళ్ళ కాపురాలు ఒకేలా సాగవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి కథ ఉంటుంది. పెళ్ళయ్యాక తన భర్తని అమితంగా ప్రేమించి కన్నీటి కడలలో మునిగి తేలిన ఓ నందు కథ ఇది. చివరికి ఆమె ఆశించిన ప్రేమ అతని నుండి పొందుతుందా లేదా అన్నది ఈ కథ. వ్యూవర్స్, ఈ సిరీస్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఆడియో వినేసి ప్రోత్సాహపూర్వకమైన మంచి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.